హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఇదైతే మరొక వీడియో అనమాట. ఇదైతే థర్స్డే రోజు వచ్చేసి షూట్ చేసిన అనుకుంటా. అంటే ఆ రోజు పలావ్ చేసిన అని చెప్పి అట్లా గుర్తుంది. సో వీడియోస్ అయితే బాగానే ఉంటున్నాయి కానీ నేను ఎడిట్ చేయట్లేదు, అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది. అంటే ఇంకా నాకు పని ఎక్కువైపోతుంది. ఎడిట్ చేద్దామంటే ఎప్పుడు పిల్లలు ఉంటున్నారు. అంటే పొద్దున వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 12-1 అవుతుంది. 1 తర్వాత ఇంకా ఏమైనా పని ఉంటే స్టిచ్చింగ్ అవన్నీ చేసుకొని తర్వాత ఎవరైనా వస్తే మాట్లాడడం ఏదో ఒకటి పనిలా మర్చిపోతున్నాను అనమాట. ఇంకా తర్వాత తీద్దాంలే అనేసరికి ఏదో ఒకటి పని వచ్చి పడుతుంది, ఇంకా మర్చిపోతున్నాను. ఎడిట్ చేయడం అయితే అసలు కుదరట్లేదు అనమాట. ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు కదా. సో ఎడిట్ చేసేటప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండట్లా నేను తర్వాత చేద్దాం అని చెప్పి అట్లే వీడియోస్ అన్నీ పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి అనమాట. ఒక్కొక్కసారి అయితే ఏ వీడియో ఎప్పుడు తీసినా నాకే గుర్తుకుండట్లేదు. ఇంకా ఎడిట్ చేసేటప్పుడు షార్ట్ వీడియోస్ ఏదైనా పెట్టుదామన్నా కానీ అసలు ఏ క్లిప్ దేనిదో కూడా అర్థం కాకుండా అది ఇష్యూ పెట్టేసిన అనమాట. సో అట్లా ఉంటుందన్నమాట. ఇదైతే ఇంకా పలావ్ చేసింది గుర్తుంది కాబట్టి సో అట్లా గుర్తుందనమాట. ఇంకా పొటాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని ఇంకా పుదీనా అవన్నీ కట్ చేసి పెట్టుకుందామని చెప్పి ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నా. ఇంకా పిల్లలకి హోంవర్క్ అది రాపించేసరికి వాళ్ళతో అరిచేసరికి తలకాయ మళ్ళీ వస్తూనే ఉంది. ఆల్రెడీ నేను ఈవినింగ్ టీ తాగేసిన, పిల్లలు రాకముందుకే తాగేసిన. కాకపోతే మళ్ళీ ఇంకా తాగాలనిపించి మళ్ళీ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా టీ అయితే అసలు అవాయిడ్ చేద్దామంటే అస్సలు అవాయిడ్ చేయను. ఇంకా ఎండాకాలం తప్పిస్తే ఇంకా వేరే వర్షాకాలం, చలికాలం అయితే ఇంకా నాన్ స్టాప్గా తాగుతూనే ఉంటా. ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతూనే ఉంటా. ఎండాకాలం మాత్రం ఎండలు కొట్టేసరికి కొంచెం వేడిగా ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇప్పుడు కూడా ఎండలు కొడుతున్నాయి. ఈ మధ్య 2 డేస్ నుంచి కొంచెం వెదర్ కూల్గా ఉంది. వర్షం కూడా నిన్న పడిందనమాట. నేను ఈరోజు ఎడిట్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. ఇది అయితే లాస్ట్ థర్స్డే వీడియో అనమాట. అప్పుడైతే ఎండలే ఉన్నాయి, ఫుల్ ఎండలే కొడుతున్నాయి. ఇంకా నిన్నటి నుండి అయితే ఫుల్ వర్షాలు, అంటే ఫుల్ ఏం కాదు, వర్షం అయితే నిన్నటి నుండి పడుతుంది. ఇంక ఈరోజు కొంచెం తగ్గిందనమాట. బట్టలు అయితే ఆరవి, వర్షం పడితే ఒక బాధ అదొక్కటి అయితే ఉంటుంది. ఇంకా మళ్ళీ మాకు పైన టెర్రస్ మీద అవి కట్టేయలేదు కాబట్టి వాటర్ అయితే డ్రాప్స్ పడుతూనే ఉంటాయి. వర్షం ఆగిపోయినా మాకైతే వాటర్ అయితే పడుతూనే ఉంటాయి. ఎప్పుడు తడిగానే ఉంటుంది. వర్షాకాలం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా అంత పచ్చిగా ఉండేసరికి మంచిగా అనిపించదు అనమాట. ఎంత ఊడ్చినా మళ్ళీ వాటర్ అయితే పడుతూనే ఉంటుంది. చాలా వీడియోస్లలో చెప్పిన లాస్ట్ వర్షాకాలం వీడియోస్లో చూస్తే మీరు తెలుస్తుంది అనమాట. సో ఇదైతే ఇంకా ఫైనల్గా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా. ఎప్పుడైనా పుదీనా, కొత్తిమీర అయితే ఇంట్లో స్టాకే ఉంటుంది. అంటే నాకు టమాటా రైస్, అప్పుడప్పుడు టమాటా రైస్ లేదంటే లెమన్ రైస్ అవన్నీ చేసుకుంటాం. కాకపోతే టమాటా రైస్లోకి పుదీనా వేస్తాం కాబట్టి, బగారా రైస్, పలావ్స్ ఇవి ఎక్కువ చేస్తాను కాబట్టి పుదీనా అయితే కంపల్సరీ ఇంట్లో ఉంచుతాను అనమాట. పుదీనా, కొత్తిమీర అయితే ఇంకా కొత్తిమీర కూడా కర్రీస్లో కొత్తిమీర వేయకపోతే ఎందుకో వెల్తీగా అనిపిస్తుంది. ధనియాల పొడి వేసినా ఏమో అంత టేస్ట్ అనిపించదు అనమాట. కొత్తిమీర వేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటాయి టేస్ట్. ఒక్కసారి లేకపోయినా వెయ్యను, కాకపోతే స్టాక్ అయితే ఉంచుకుంటా అనమాట ఇంట్లో అయితే. ఇంకెప్పుడైనా మార్కెట్ వెళ్ళినప్పుడు 2-3 కట్టలు తెచ్చి పెట్టేస్తా. ఒక్కొక్కసారి పండిపోతాయి, ఇంకా వేస్ట్ అయిపోతాయి అనమాట. ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం బగారా రైస్ అవన్నీ చెయ్యను అనమాట, అప్పుడు మిగిలిపోతాయి. ఇంకా మిగతా అప్పుడైతే నార్మల్గా పిల్లలకి లంచ్ బాక్స్లకి రైస్లు కొంచెం టేస్టీగా ఉండాలని చెప్పి కొంచెం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఈ పుదీనా రైస్ అట్లా చేస్తాం కదా, అప్పుడు వాటిలోకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇంకా పొటాటోస్ కూడా, క్యారెట్, పొటాటోస్ అయితే ఎప్పుడు ఇంకా తెచ్చి పెడుతూనే ఉంటాను. ఇంకా పిల్లలకైతే అవే లంచ్ బాక్స్లలో అయితే అవే ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి ఇంకా ఇక్కడైతే ఫైనల్గా నైట్ మాకు కర్రీ ఏమో అయిపోయిందనమాట. పొద్దున మార్నింగ్ వండింది అయితే కర్రీ అయిపోయింది. ఇంకా బెండకాయ ఫ్రై చేసిన అనమాట, అయిపోయింది. ఇంకా నైట్ ఏం కర్రీ చేయాలి మళ్ళీ అని చెప్పి ఇట్లా రైస్ పలావ్ చేద్దామని చెప్పి నేను ఇట్లా పెట్టేసిన అనమాట. సో ఫైనల్గా ఆనియన్స్, టమాటాస్, పొటాటోస్ అన్నీ వేసి మసాలాలు, కారపొడి, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసి కొంచెం సేపు మగ్గబెట్టి రైస్ అయితే వేసుకుంటాను. ఎసరులో కూడా వేసుకోవచ్చు. నేనైతే రైస్ ఇట్లా వేసి కొంచెం సేపు అట్లా ఒక 2 minutes అట్లా కుక్ చేసిన తర్వాత సరిపడా వాటర్ అయితే పోస్తాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ పోస్తాను, ఎందుకంటే కొంచెం మెత్తగా రావడానికి. పుల్లలుగా ఉంటే పిల్లలైతే కొంచెం
మరీ సరిపడా పోస్తే బాగా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. అట్లా ఉంటే కొంచెం పిల్లలు తినారని చెప్పి కొంచెం ఎక్కువ పోస్తాను. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నార్మల్గా పోస్తాను అనమాట. కొంచెం ఆలుగడ్డతోటి కొంచెం జ్యూసీగా ఉంటుందని చెప్పి అట్లా పోస్తా. సో టేస్ట్ అయితే మస్తు ఉంది. నేను తిన్న తర్వాత చాలా బాగా అనిపించింది. ఇంకా పొద్దున కొంచెం మిగిలితే కూడా పొద్దున తినేసామన్నమాట, అంత బాగుంది. సో ఇంకా పలావ్స్ అయితే ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటాయి వేడివేడిగా. ఇంకా చల్లారిన తర్వాత కంటే వేడివేడిగా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంకా కుస్కా కూడా చేస్తా అప్పుడప్పుడు. టమాటా రైస్ ఎక్కువ చేస్తా. టమాటా రైస్ ఊకే టమాటాస్ తినొద్దు కదా అని చెప్పి కొంచెం అట్లా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటా. వీక్లీ వన్స్ ఏదైనా ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. సో అట్లా అది ఇంకా ఫైనల్గా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే పెట్టేసి సో నేను కూడా తినేస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.